ఇవాళ నీ వాడే సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉండే టీవీ, నువ్వు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, ఇవన్నీ ఇలా మన దేశం తయారవుతుంది మొట్టమొదటిసారి. ఇంతకుముందు మీకు ఇవన్నీ పక్కన పెట్టు. మీకు చాలామందికి తెలియని అంటే కేసీఆర్ ఏం చేశాడంటే మాయ చేసి నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా, నేనే డబుల్ బెడ్రూమ్, అంత ఫాల్స్ బోకస్. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏదో ఒక ఇల్లు ఉండనే పేదోళ్ళకి, వాళ్ళు హైదరాబాద్లో కిరాయికి ఉండాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు అవుతుంది. సొంత ఇంటి కళ అనేది వాళ్ళకు ఒక పెద్ద స్వప్నం, తప్పకుండా చేయాలని చెప్పి మన రాష్ట్రానికి 2,53,000 ఇల్లు ఇచ్చింది మోడీ గారు. 2,50,000 కట్టడం కూడా చేతకాల ప్రభుత్వానికి. కట్టినే 1,70,000 కట్టినా చెప్పిండు, కానీ పంచినవి మాత్రం 40,000 కూడా లేవు. అన్నీ కట్టినట్టే దర్వాలు పీక్కపోతాండ్రు, కిటికీ పీక్కపోతాండ్రు, ఎవరికి ఉపయోగపడలేదు. అంటే 2.5 లక్షల ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టడం కూడా చేతకాలే, పేదలకు ఇవ్వడం కూడా చేతకాలే. కాబట్టి రేపు రాబోయే కాలంలో పేదవాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాకు ఇవ్వండి అని చెప్పారు. పార్టీకి అట్లనే మీ చుట్టాలంతా ఊళ్ళో ఉంటారు, మనంతా ఇక్కడ కాదు, మనం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని మన ఊళ్ళల్లో నీళ్ళు వెళ్ళకపోతే, వ్యవసాయాలు సాగకపోతే, ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని వచ్చాం. సరే హైదరాబాద్కి వచ్చినాక ఇంత పెద్ద వ్యవస్థలో ఏదో ఒక ఉపాధితో మనం బతున్నాం. కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో మనోళ్ళు అక్కడనే ఉంటారు. మీకు తెలుసు, గుడిసెలల్లో, రేకుల షెడ్లలో ఎవ్వరికి మరుగుదొడ్డు ఉండవు. ఎన్నికల లెక్క సాటు లేదు, కంచెలు లేవు, బాయిగడ్డలు లేవు, గుట్టలు లేవు. గ్రానైట్ వాళ్ళు గుట్టలు తవ్వుకపోతాను, వ్యవసాయం పేరిట మొత్తం ఉన్న కంచెలు ఎగిరిపోయినాయి. మహిళలు బయలుపోయి అంటే పొద్దున 3 గంటలకు 4 గంటలు వేసిపోతే తప్ప వాళ్ళకు అది లేదు. మధ్యాహ్నం పూట ఎవరికైనా మోసం చేస్తే చచ్చిపోయే పరిస్థితి. అట్లాంటి పేదల గురించి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రి వచ్చిండ్రు, ఎవరు ఆలోచన చేయలేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి మోడీ వీళ్ళ కోసం ఆలోచన చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిసెకు, ప్రతి రేకుల షెడ్డుకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ మోడీ గారి వాళ్ళు 12 కోట్లు ఇవ్వాలి. అది చెప్పుకోవడానికి చిన్నదే కావచ్చు, అది 12,000 రూపాయల 10,000 రూపాయలు కాదు. కానీ దానివల్ల ఎంత రెస్పెక్ట్ పెరిగింది, ఎంత మనకు పెన్షన్లు కూడా పోయిందో మాటలు చెప్పాలి. అట్లా అనేక విషయాల్లో ఇలా మోడీ గారు పేదల గురించి, పేదల ఆకలి గురించి, పేదల టాయిలెట్ల గురించి, ఇవాళ పేదల డబుల్ బెడ్రూమ్ల గురించి ఆలోచన చేసింది. కాబట్టి మళ్ళీ మనం మోడీ గారికే ఓటేసి ఆశీర్వదించమని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి సరే, మీ పిల్లలు వస్తారు, నేను ఒకటే ఈ తండావాసం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దఫా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మొన్నటిదాకా మళ్ళీ రాసి రంపాన పెట్టి ఎవడైనా గిట్లాడి కండు వేసుకుంటున్నా, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు, మీ అమ్మ పెన్షన్ తీసేస్తా అని చెప్పేది వాడు. నువ్వు కండు వేసుకుంటే నీ డబుల్ బెడ్రూమ్ కాదని చెప్పాడు, నీ పిఎం కార్డు రద్దు చేస్తా అని చెప్పాడు, తినేది మాసము, పాడేది వాళ్ళ పాట పాడతామని చెప్పాడు. అది చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే ఎవడు దిక్కుది వాళ్ళు లేడు, ఎవడు ఉండలేడు. ఇప్పుడు అంటే గట్లాటోనికి సమయం వచ్చే ఇట్లా ఉంటుంది. అందుకనే స్వేచ్ఛగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే నుంచి ఎవరికి నష్టం వాళ్ళు పోటీ వేసుకుంటాం. కానీ నువ్వు నీ పెన్షన్ ఇస్తుంది, ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్. ఇవాళ మళ్ళా ఈ పార్టీ వాడు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఇస్తా అని చెప్పి చూసినాను. ఆటో డ్రైవర్ అయితే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. తెలంగాణలో ఏ ఆడబిడ్డకైనా, ఈ ఆడబిడ్డ కాదు, ఏ ఆడబిడ్డకైనా కూడా ఇట్లా ఓట్లేసి గెలిపించు ముఖ్యమంత్రి కాగానే సంతకం పెడతా అని చెప్పి 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఇస్తుండే అమ్మ. ఇక్కడ ఏమన్నా 2,500 రూపాయలు లేవు. ఇవాళ అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇంకొక 100 రోజులు పోతే నేను నిలబడతా. ఏం సార్ బిడ్డ, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, నీ సంగతి మరి ఇస్తావా లేదని చెప్పి అడిగే పరిస్థితి. కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాన కొట్టాలి బిడ్డగా ఉంటా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటాడు. కాబట్టి ఈ బస్తీల, ఈ గ్రామాల, ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా మీ వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి కమలం పువ్వు గుర్తు కొట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్.